హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంపీఎస్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ అంటే 12th పాస్ ఎలిజిబిలిటీ ఉన్న ఎగ్జామ్ ప్యాటర్న్ ఇంకా కంప్లీట్ సిలబస్ చూద్దాము. దీంతోపాటు అడిషనల్గా నేను 15 days రివిజన్ స్ట్రాటజీ తీసుకొని వచ్చాను. ఇది మీకు ఎంతో యూజ్ అవుతుందన్నమాట. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్లో 2 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయన్నమాట. సిబిటీ 1 ఇంకా సిబిటీ 2 అనేసి. సిబిటీ 1 ఎగ్జామ్ స్ట్రక్చర్ ఎట్లుంటుందంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి మనకి, 100 మార్క్స్ అన్నమాట. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్, ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ అన్నమాట. దీనికి టైం వచ్చేసి 90 minutes ఉంటుంది. అంటే 90 minutesలో మనం 100 క్వశ్చన్స్ని కంప్లీట్ చేయాలి. అంటే టైం అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి స్పీడ్గా కంప్లీట్ చేయాల్సి వస్తుంది. స్పీడ్ అనేది మ్యాటర్స్ ఇక్కడ. స్పీడ్తో పాటు ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి యాక్యురసీ అనేది కూడా కీ రోల్ ప్లే చేస్తుందన్నమాట. మనము ఆన్సర్ కరెక్ట్గా ఉంటేనే మనకి మార్క్స్ వస్తాయి, లేకపోతే 1/3 మార్క్స్ అనేవి కట్ అవుతాయి అన్నమాట. ఇంకా టాపిక్స్ ఏరియాస్ ఎక్కడి నుంచి మనకు వస్తాయి అని అంటే జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ నుంచి 30 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటీ 2 యొక్క ఎగ్జామ్ స్ట్రక్చర్ ఎట్లుంటుందంటే 120 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్క్స్. అంటే ఇక్కడ కూడా ఒక క్వశ్చన్కి 1 మార్కే వస్తుంది. టైం మాత్రము సిబిటీ 1కి సిబిటీ 2కి సేమే ఉంది, 90 minutes. టైం అనేది సేమ్ ఉండి క్వశ్చన్స్ మాత్రం ఇంక్రీజ్ అయ్యాయి అంటే మనం ఇక్కడ చాలా స్పీడ్ ఉండాలన్నమాట ఎగ్జామ్ క్రాక్ చేయాలి అంటే. సో స్పీడ్ ఇంకా అక్యురసీ అనేది ఈ ఎగ్జామ్లో కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా సేమ్ 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. సో మనం కరెక్ట్ ఆన్సర్ పెడితే 1 మార్క్ వస్తుంది, అదే రాంగ్ ఆన్సర్ పెడితే 1/3 మార్క్స్ అనేవి పోతాయి అన్నమాట. సో జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ నుంచి 35 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్ 120 క్వశ్చన్స్. ఇప్పుడు సిలబస్ విషయానికి వచ్చేసరికి మ్యాథమెటిక్స్ సిలబస్ చూద్దాము. నంబర్ సిస్టమ్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఇక్కడ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈ టాపిక్ నుంచి డెఫినెట్గా క్వశ్చన్స్ అనేవి 2 to 3 వస్తున్నాయి. సో ఈ టాపిక్ ఖచ్చితంగా చూసుకోవాలి మనము. రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి కూడా 2 to 3 క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. పర్సంటేజెస్ నుంచి కూడా 3 to 4 క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. సో డెఫినెట్గా చూసుకోవాలి. మెన్సురేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, వీటి నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతూనే ఉన్నాయన్నమాట. సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, వీటి నుంచి కూడా 2 క్వశ్చన్స్ డెఫినెట్గా వస్తున్నాయి. ప్రాఫిట్ అండ్ లాస్, వీటి నుంచి కూడా 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎలిమెంటరీ ఆల్జీబ్రా, జామెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ రిలేటెడ్ కూడా డెఫినెట్గా వస్తున్నాయి అన్నమాట మనకి 1 క్వశ్చన్ అలా అనేసి. ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, వీటన్నిటి నుంచి వస్తున్నాయి అన్నమాట. మనం 2024 నుంచి 2025 ఈ 2 yearsలో మనకి జరిగిన ఆర్ఆర్బి ఎగ్జామ్స్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఫిక్స్డ్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి అన్నమాట. ఆ టాపిక్స్ని మనం బాగా ఫోకస్ చేసి బాగా ప్రాక్టీస్ చేస్తే మనం ఈ ఎగ్జామ్ని ఈజీగా క్రాక్ చేయగలుగుతాము. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సిలబస్ ఎలా ఉందో చూద్దాము. అనాలజీస్ నుంచి కూడా క్వశ్చన్స్ డెఫినెట్గా రిపీట్ అవుతున్నాయి. నంబర్ సిరీస్ అండ్ ఆల్ఫాబెటికల్ సిరీస్, ఇదైతే మస్ట్ అండ్ షుడ్. ఈ క్వశ్చన్స్ లేకుండా పేపర్ అనేది ఉండదన్నమాట. కోడింగ్ అండ్ డీకోడింగ్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మ్యాథమెటికల్ ఆపరేషన్స్, అవే ప్లస్ మైనస్, ఇవి బాడ్మోస్ రూల్ యూస్ చేసే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఇవి కూడా ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి వస్తాయండి. నెక్స్ట్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, రిలేషన్షిప్స్, అనలైటికల్ రీజనింగ్, సిలాలిజమ్స్ అంటే స్టేట్మెంట్స్ ఇచ్చి కంక్లూషన్స్ ఇస్తారు కదా, అవి కూడా చాలానే ఇంపార్టెంట్ వస్తాయి డెఫినెట్గా ఎగ్జామ్కి. వెన్ డయాగ్రామ్స్ కానీ పజిల్స్ కూడా చాలా వస్తాయండి.
నెక్స్ట్ డేటా సఫిషియన్సీ, స్టేట్మెంట్ కంక్లూషన్స్ క్వశ్చన్స్ డెఫినెట్గా అడుగుతారు. డెసిషన్ మేకింగ్ మ్యాప్స్, స్టేట్మెంట్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్స్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రాఫ్స్. కమింగ్ టు జనరల్ అవేర్నెస్ సిలబస్ అండి. ఇందులో మనకి జనరల్ అవేర్నెస్లో ఇంతనే సిలబస్ ఉంటుంది అనేసి ఉండదు. మనం చదివే కొద్దీ సిలబస్ అనేది వస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ సిలబస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇందులో మార్క్స్ స్కోర్ చేయడం కూడా చాలా కష్టం. అందుకోసం నేను ఈ జనరల్ అవేర్నెస్ టాపిక్ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి ఫోకస్డ్ అనేసి నేను నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది దాన్ని చూసుకోండి. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్న టాపిక్స్ ఇదంతా నేను అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఈ సిలబస్ అంతా తీసుకుంటున్నానండి. సో టోటల్ సిలబస్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో ఇదే ఇచ్చారు. నేను రీసెంట్ ట్రెండ్స్ బట్టి 2024, 2025 నుంచి ఏవి ఎక్కువ టాపిక్స్ రిపీట్ అవుతున్నాయో దాన్ని బట్టి నేను ఫోకస్డ్ టాపిక్స్ అనేసి ఇచ్చాను దీనికి సంబంధించి. ఆ టాపిక్స్ని మనం చూద్దాము. మీకు ఇది ఇంపార్టెంట్ అనేసి అనిపిస్తే ఈ స్లైడ్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ వీడియో యొక్క మెయిన్ పాయింట్కి వచ్చేసామండి. 15 డేస్ స్ట్రాటజీ అనేది ఇది రివిజన్ స్ట్రాటజీ అండి. ఎప్పుడైనప్పటికీ మనము ఒక కాన్సెప్ట్ కానీ ఒక ఎగ్జామ్ని కానీ క్రాక్ చేయాలి అని అంటే ఈ 5 స్టెప్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్ ఫాలో చేయాలండి. అప్పుడు మనం ఎలాంటి ఎగ్జామ్ అయినా, నాట్ ఓన్లీ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఎటువంటి ఎగ్జామ్ అయినప్పటికీ మనం క్రాక్ చేయగలుగుతాము. ఫస్ట్ కాన్సెప్ట్, ఎటువంటి కాన్సెప్ట్ అయినప్పటికీ కాన్సెప్ట్ మీద మనకి ఫస్ట్ క్లారిటీ ఉండాలండి. ఆ కాన్సెప్ట్ బాగా చదువుకున్న తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ప్రాక్టీస్ అనేది చేయాలి మనము. క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తే మనము క్వశ్చన్స్ని చూసే విధానం అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ రివిజన్ చేయాలి. మనము ఒకసారి చదువుకొని క్వశ్చన్ ప్రాక్టీస్ చేశాక ఆ కాన్సెప్ట్ని కానీ ఆ క్వశ్చన్స్ని కానీ మనం మర్చిపోతాం. కానీ రివైజ్ చేస్తూ ఉంటే మనం ఆ టాపిక్స్ని మర్చిపోకుండా అలానే గుర్తుపెట్టుకుంటాం అన్నమాట. నెక్స్ట్ టెస్ట్ సిరీస్ అనేది ఫస్ట్ మనము టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ రాయాలండి. టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ రాశాక మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. దాని తర్వాత ఓవరాల్ సబ్జెక్ట్కి మీద మాక్ టెస్ట్ రాయాలి. ఇదే ప్రాసెస్ మనము అన్ని సబ్జెక్ట్కి చేసి లాస్ట్లో ఎగ్జామ్స్ ముందు ఓవరాల్ మాక్ టెస్ట్ అనేవి ఒక 5 మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ క్రాక్ చేసేస్తామండి ఈజీగా. నెక్స్ట్ నేను ఇందాక చెప్పాను కదా టాపిక్స్ టు ఫోకస్ ఇన్ జనరల్ అవేర్నెస్, అది నేను చెప్తాను అనేసి. అది ఇదేనండి. ఈ టాపిక్స్ నుంచి బాగా వస్తున్నాయి క్వశ్చన్స్ రిపీటెడ్గా, అందుకోసమే నేను ఈ టాపిక్స్ని పెట్టాను. అమెండ్మెంట్స్ అండ్ ఆర్టికల్స్ ఇన్ పాలిటీలో అమెండ్మెంట్స్ కానీ ఆర్టికల్స్ కానీ వీటి మీద క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా అడుగుతూనే ఉన్నారు. ఇండియన్ హిస్టరీకి వచ్చేసరికి ఇందులో నేషనల్ మూమెంట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారండి. 1885 నుంచి 1947 మధ్యలో ఈ ఇయర్స్ మధ్యలో జరిగిన ఈవెంట్స్ని బాగా ఫోకస్ చేయాలి మనము. నెక్స్ట్ సెంట్రల్ స్కీమ్స్, లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి వచ్చిన సెంట్రల్ స్కీమ్స్ అన్నిటి మీద మనం ఫోకస్ చేయాలి. దాంతోపాటు స్పోర్ట్స్ అవార్డ్స్ అండి. స్పోర్ట్స్ అవార్డ్స్ ఇవి స్టాటిక్ అడుగుతారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అడుగుతారు. రీసెంట్గా ఏమైనా స్పోర్ట్స్ జరిగితే అందులో ఎవరు విన్ అయ్యారు ట్రోఫీ, లేకపోతే ఆ స్పోర్ట్స్ ఏ డిస్టిక్లో లైక్ ఏ సిటీలో కండక్ట్ చేశారు అనేసి అడుగుతారు. డాన్స్ ఫామ్స్ అండ్ స్టేట్స్ అండి. డాన్స్ ఫామ్స్ అండ్ స్టేట్స్ అంటే ఇప్పుడు కూచిపూడి ఆంధ్రప్రదేశ్ అలా అనేసి ఉంటాయి కదా, ఎగ్జాంపుల్కి చెప్పాను అనేది. ఇలా అడగరండి వాళ్ళు. నెక్స్ట్ న్యూ అపాయింట్మెంట్స్. రీసెంట్గా లైక్ 1 ఇయర్ నుంచి ఏమైనా కొత్త అపాయింట్మెంట్స్ జరిగితే వాటి మీద కూడా ఫోకస్ చేయండి. జాగ్రఫీ విషయానికి వచ్చేస్తే రివర్స్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్, వీటి మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. 2011 సెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. వీటి నుంచి 2 to 3 క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా వస్తున్నాయి. తర్వాత మిలిటరీ ఎక్సర్సైజెస్ అండి. మిలిటరీ ఎక్సర్సైజెస్ అంటే ఇప్పుడు సింబెక్స్ అనేసి, లైక్ సింబెక్స్ అంటే మనము ఇంకా సింగపూర్ వాళ్ళం మిలిటరీ ఎక్సర్సైజ్ అలా అనేసి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి కదండి. వాటి మీద రీసెంట్గా మన 2025లో ఏమన్నా మిలిటరీ ఎక్సర్సైజెస్ జరిగిన 2026లో అలా అనేసి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలండి. డెఫినెట్గా దీని నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు.
నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనము ఆగస్ట్ 2025 నుంచి ఫిబ్రవరి 2026 వరకు ఫోకస్డ్గా చదువుకుంటే చాలా బెనిఫిట్ అవుతుందండి. ఐ నో అన్ని మంత్స్ది అంటే మీకు కష్టం అనిపిస్తుంది, బట్ ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయాలి అని అంటే ఇంపార్టెంట్ కాబట్టి వీ హ్యావ్ టు. నెక్స్ట్ కంప్యూటర్ బేసిక్స్ అండ్ షార్ట్ కట్ కీస్ అండి, దీని నుంచి కూడా 2 క్వశ్చన్స్ డెఫినెట్గా వస్తున్నాయండి. నెక్స్ట్ బేసిక్ సైన్స్, జనరల్ సైన్స్ అండి, ఫిజిక్స్, బయాలజీ వీటి మీద క్వశ్చన్స్ అనేవి జనరల్గా అడుగుతూనే ఉంటారు. దీంతో పాటు ఈ టాపిక్స్ని మస్ట్ అండ్ షుడ్ ఈ 15 డేస్లో జనరల్ అవేర్నెస్ నుంచి అయితే ఈ టాపిక్స్ అన్నీ కంప్లీట్ అయ్యేటట్లు చూసుకోండి. మీరు ఒక రోజులో 2 టాపిక్స్ పెట్టుకుంటారో 3 టాపిక్స్ పెట్టుకుంటారో అది మీ ఇష్టం అండి. దీంతో పాటు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇది కంప్లీట్ చేసుకోండి. ఒక రోజులో ఒక సబ్జెక్ట్ అని ఫిక్స్డ్ చేసుకోకండి. ఒక రోజులో 3 సబ్జెక్ట్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, జనరల్ అవేర్నెస్ కానీ ఈ 3 సబ్జెక్టులు మీరు కంప్లీట్ చేయాలి. ఈ 3 సబ్జెక్ట్స్ మీద నేను ఎవ్రీడే ఈరోజు ఈ స్ట్రాటజీ ఇస్తున్నా కదండి, రేపటి నుంచి 15 డేస్ కంటిన్యూస్గా ఒక వీడియో అనేది పెడతానండి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేసి మోస్ట్లీ అబ్జర్వ్ చేస్తే 2025లో జరిగిన ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆ టాపిక్స్ నుంచే రిపీట్ అవుతున్నాయండి క్వశ్చన్స్. నేను అందుకోసమే 15 డేస్ యూట్యూబ్లో డెఫినెట్గా అంటే ఎవ్రీడే ఒక్కొక్క వీడియో అనేది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. సో 15 డేస్ నేను చెప్పే వీడియోస్ని ఫాలో అయ్యి ఈ టాపిక్స్ అన్నీ ఫినిష్ చేసి మీకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కానీ యాప్టిట్యూడ్లో కానీ మీరు ఎక్కడ ల్యాగ్ అవుతున్నారో చూసుకోండి. మీకు ఏవి రావటం లేదో చూసుకొని ఆ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. నేను కూడా ఎవ్రీడే యూట్యూబ్లో క్వశ్చన్ ప్రాక్టీస్ చేపిస్తాను మీకు. టెస్ట్ సిరీస్ లాగా అలా కూడా మీకు హెల్ప్ అవుతుంది. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ డైలీ 30 to 40 క్వశ్చన్స్ అనేవి నేను చేపిస్తానండి. ఇంకా ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి సేఫ్ స్కోర్ ఏంటి అనేసి అందరూ అనుకుంటూ ఉంటారు. అంటే డెఫినెట్గా ఇన్ని క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా అటెంప్ట్ చేయాలి, లేకపోతే నేను ఇంకా ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయలేను అనేది అనమాట అండి. ఎప్పుడూనూ మనం అబ్జర్వ్ చేస్తే కట్ ఆఫ్స్ అనేవి ఈ లెవెల్లోనే ఉంటాయి. కాబట్టి మనము డెఫినెట్గా ఈ కట్ ఆఫ్స్ 70+ అనేవి మనం డెఫినెట్గా తెచ్చుకోవాలండి. అన్ని జోన్స్ వాళ్ళకి చెప్తున్నాను. ఏ జోన్ అయినప్పటికీ, సికింద్రాబాద్ జోన్ అయినా, చెన్నై జోన్ అయినా, బెంగళూరు జోన్ అయినా, ఏ జోన్ అయినప్పటికీను అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు వచ్చేసి 75+ అండి. అదే ఈడబ్ల్యూఎస్ విషయానికి వచ్చేసరికి 72+, ఓబీసీకి 73+, ఎస్సీకి 70+, ఎస్టీకి 69+. నేను ఎందుకు ఈ మార్క్స్ ఎక్కువ అంటే ఈ మార్క్స్ అబోనే తెచ్చుకోవాలని చెప్తున్నానంటే, నెక్స్ట్ CBT 2 ఎగ్జామ్కి మీరేమీ వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు, ఏమీ కన్ఫ్యూజన్లో ఉండే అవసరం ఉండదు. CBT 2కి బై డిఫాల్ట్ ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు అనమాట, ఎటువంటి టెన్షన్స్ లేకుండా. సో మీరు ఇంత మాత్రమైనా మీరు క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేసేటట్లు చూసుకోండి. నేను ఎలాగూ మీకు 15 డేస్ క్వశ్చన్స్ అనేవి యూట్యూబ్లో ప్రాక్టీస్ చేపిస్తాను. సో దీనికోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.